బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సెల్లార్ కూలిన ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. ఎల్బీ నగర్ లో సెల్లార్ లో మట్టి దిబ్బలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందారని జీహెచ్ఎంసీ తేల్చారు. అంతేకాదు బిల్డింగ్ ఓనర్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేశామంటూ తెలియజేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ లో సెల్లార్ కూలిన ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇవాళ ఉదయం ఎల్బీ నగర్ జోన్ పరిధిలో మట్టి దిబ్బలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు, సెల్లార్ తవ్వడానికి గల పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారని అన్ని రివ్యూ చేసిన తర్వాత ఆ సెల్లార్ తవ్వే సమయంలో జీహెచ్ఎంసీ అధికారులకు ప్రయర్ గా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ పర్మిషన్ కూడా వాళ్ళు అంటే సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం కూడా ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్ లో వాళ్ళు సెల్లార్ తవ్వుతున్నారని గమనించి అక్కడ నోటీస్ ఇచ్చారు. సెల్లార్ తవ్వుతున్న క్రమంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమన్నా జరిగితే అనుకోని ఘటన ఏమైనా జరిగితే దానికి బాధ్యత మీరే వహించాలని కూడా ప్రయర్ నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ గాని బిల్డర్ గాని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వహించడంతో ఇవాళ ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 2014 డిసెంబర్ 23వ తారీఖున 2 సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 4 అప్పర్ ఫ్లోర్ కి పర్మిషన్ తీసుకున్నారు. కుసుమ రమేష్, కుసుమ విజయ అండ్ బిల్డర్ సిద్ధం, వీరు ముగ్గురు కలిసి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెల్లార్ తవ్వడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ బిల్డింగ్ కి సంబంధించిన పర్మిషన్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ల పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టబోతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. సో ఇక్కడ బిల్డర్లకు సంబంధించిన నిర్లక్ష్యం వల్ల దాంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు అని భావిస్తున్నటువంటి అధికారులు వాస్తవంగా అక్కడ ఏఈ కానీ లేకపోతే అంటే అసిస్టెంట్ ఇంజనీర్ కానీ లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్ కానీ డెప్యూటీ ఇంజనీర్ కానీ వీళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా నిర్లక్ష్యంలో అనే అంశాలపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ జరిగితే నిజంగా అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంటే మాత్రం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కానీ అఫీషియల్ గా ఇప్పటివరకు తెలియజేసింది ఏంటంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన పర్మిషన్ రద్దు చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయబోతున్నాం. ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడానికి స్పష్టంగా బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ కుసుమ రమేష్, కుసుమ విజయ్ తో పాటు బిల్డర్ సిద్ధం బాధ్యత కాబట్టి వాళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేయబోతున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా హైదరాబాద్ లో సెల్లార్ కూలిన ఘటనపై అయితే జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. ప్రజెంట్ మనం ఆ సెల్లార్ ఏ విధంగా కూలింది, ఆ నిర్మాణంలో ఉన్న ఆ కార్మికులు అక్కడ ఏ విధంగా వారి ప్రాణాలను కోల్పోయారో ఆ దృశ్యాలను బిగ్ టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అక్కడ కొంతమంది అయితే కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ పని చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా అక్కడ ఏదైతే నిర్మాణంలో ఉందో ఆ సెల్లార్కి సంబంధించిన మట్టి అంతా కూడా ఒక్కసారిగా కార్మికుల పైన ఒక అమాంతం పడిపోవడం వల్ల వారు ఊపిరాడక ఏ విధంగా మృతి చెందారో ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. వారు డైలీ కూలి పనికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సాధారణ కార్మికులు. ఇప్పుడు వారి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబానికి సంబంధించి కూడా అందరూ కూడా విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు బ్రతుకు కోసము వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అయితే కళ్ళకు కట్టినట్లుగా మనం సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనకు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి.